హాయ్ అండి, ఈరోజు నేను టమాటా బాత్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని రవ్వని సేమ్యాని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పోపులు తీసుకుంటున్నాను. పల్లీలు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు తీసుకున్నాను. వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కూడా హీట్ అయిన తర్వాత మనము పోపులన్నీ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా వేసుకునేటప్పుడు కొంచెం మనము సాల్ట్ కూడా వేసేసుకోవాలి తగినంత. ఇప్పుడే అవి కొంచెం త్వరగా వేగిపోతాయి సాల్ట్ వేసేసుకుంటే. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత మనము 3 టమాటాలు తీసుకున్నాను. వీటిని కూడా వేసేసుకొని వేగించాలి. వేగినప్పుడు కొంచెంసేపు మూత పెడితే త్వరగా వేగిపోతాయి. ఇంకా వేగిపోయిన తర్వాత వాటర్ వేసేసుకుంటున్నాను. వాటర్ హీట్ అయిన తర్వాత సేమియా రవ్వని వేసేసుకోవాలి. మనము గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇంకా వీటన్నిటిని వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. టమాటా బాత్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మనము ఒక స్పూను లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఒక స్పూను. ఇప్పుడైతే మన టమాటా బాత్ రెడీ అయిపోయిందండి. దీన్ని పల్లీ చట్నీతో